శ్రీ గురుభ్యో నమః. ముందుగా జ్ఞాననేత్రం మరియు ధర్మనేత్రం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మరియు కొత్తగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా వందనాలు. మా వంతుగా హిందూ ధర్మం కోసం ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాము. ఇది మేము తాజాగా ప్రారంభించిన ప్రయాణం. మీ అందరి సపోర్ట్ మాకోసం చాలా ముఖ్యము. కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, హైప్ బటన్పై క్లిక్ చేసి, అదేనండి యూట్యూబ్ కొత్తగా ఒక హైప్ బటన్ పెట్టింది కదా, అది చూసి కూడా నొక్కకపోతే ఎలా చెప్పండి? మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. శ్వేతకేతువు తత్వమసి పూర్తి కథ. ఈ కథ సామవేద/ఛాందోగ్య ఉపనిషత్తు నుండి తీసుకోబడింది. ఒకప్పుడు ఒక అందమైన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన పేరు ఉద్దాలకుడు. ఆయన చాలా జ్ఞాని, చాలా శాంత స్వభావం. ఆయనకొక కుమారుడు, పేరు శ్వేతకేతువు. శ్వేతకేతువు చిన్నప్పటినుండి చాలా తెలివైనవాడు. కాని ఒక చిన్న సమస్య ఉంది. అతనికి చదువుపై ఆసక్తి చాలా తక్కువ. రోజంతా ఆడుకోవడం, స్నేహితులతో గడపడం ఇవి మాత్రమే చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉద్దాలకుడు శ్వేతకేతువును దగ్గరకు పిలిచాడు. ఉద్దాలకుడు: శ్వేతకేతూ, ఇక్కడికి రా నాయనా. శ్వేతకేతువు: చెప్పండి నాన్నగారు. ఉద్దాలకుడు కొంచెం గంభీరంగా మాట్లాడాడు. ఉద్దాలకుడు: నాయనా, మన వంశంలో పుట్టినవారు చదువు నేర్చుకోవాలి. చదువు లేకపోతే మనిషికి విలువ ఉండదు. శ్వేతకేతువు కాసేపు మౌనంగా ఉన్నాడు. శ్వేతకేతువు: సరే నాన్నగారు, నేను గురుకులానికి వెళ్తాను. అలా శ్వేతకేతువు గురుకులానికి వెళ్ళాడు. అక్కడ గురువు దగ్గర చాలా కష్టపడి చదివాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. మొత్తం 12 సంవత్సరాలు చదివాడు. వేదాలు నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు, మంత్రాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను చాలా పెద్ద పండితుడయ్యాడు. కాని ఇప్పుడతనిలో ఒక పెద్ద లోపం వచ్చింది. అది అహంకారం. నాకన్నీ తెలుసు అని భావించడం ప్రారంభించాడు. తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఉద్దాలకుడు అతన్ని చూసి ఆనందపడ్డాడు. ఉద్దాలకుడు: శ్వేతకేతూ, వచ్చావా నాయనా? శ్వేతకేతువు: అవును నాన్నగారు. కాని అతను వినయంగా మాట్లాడలేదు, గర్వంగా మాట్లాడాడు. ఉద్దాలకుడు ఇది గమనించాడు. ఒకరోజు అతన్ని పిలిచాడు. ఉద్దాలకుడు: శ్వేతకేతూ, ఒక ప్రశ్న అడుగుతాను. శ్వేతకేతువు: అడగండి నాన్నగారు. ఉద్దాలకుడు: ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టవుతాయి. ఆ జ్ఞానం నేర్చుకున్నావా అని అడిగాడు శ్వేతకేతువుని. ఇది విన్న వెంటనే శ్వేతకేతువు ఆశ్చర్యపోయాడు. శ్వేతకేతువు: అలాంటి జ్ఞానం నాకు తెలియదు నాన్నగారు. ఇప్పుడు అతని అహంకారం తగ్గింది, వినయం వచ్చింది. శ్వేతకేతువు: దయచేసి నాకు నేర్పండి నాన్నగారు అనన్నాడు. ఉద్దాలకుడు సంతోషించాడు. ఉద్దాలకుడు: ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు నాయనా. అతను బోధించడం ప్రారంభించాడు. ఉద్దాలకుడు నేల నుండి ఒక మట్టి ముద్ద తీసుకున్నాడు. ఉద్దాలకుడు: ఇదేమిటి నాయనా అని శ్వేతకేతువుని అడిగాడు. శ్వేతకేతువు ఆ ప్రశ్నకు సమాధానంగా, ఇది మట్టి నాన్నగారు అని వినయంగా సమాధానం చెప్పాడు. బాగా చెప్పావు నాయనా. ఈ మట్టితో కుండలు, బొమ్మలు, పాత్రలు తయారుచేస్తారు. పేర్లు వేరు, రూపాలు వేరు, కాని మట్టి ఒక్కటే. శ్వేతకేతువు శ్రద్ధగా వింటున్నాడు. ఉద్దాలకుడు మళ్లీ ఒక బంగారు ముక్క తీసుకొచ్చాడు. ఉద్దాలకుడు: ఇదేమిటి నాయనా? శ్వేతకేతువు: ఇది బంగారం నాన్నగారు. ఉద్దాలకుడు: బంగారంతో ఉంగరం, గొలుసు, కిరీటం చేస్తారు. రూపం మారినా బంగారం అదే. ఇప్పుడు శ్వేతకేతువుకు అర్థమవుతోంది. తర్వాత ఉద్దాలకుడు ఒక చిన్న విత్తనం తీసుకొచ్చాడు. ఉద్దాలకుడు: దీన్ని పగలగొట్టు నాయనా. శ్వేతకేతువు: పగలగొట్టాను నాన్నగారు. లోపల ఏమీ లేదు. ఉద్దాలకుడు: అదే ముఖ్యమైన విషయం. కనిపించని ఆ శక్తి నుండే ఈ పెద్ద చెట్టు వస్తుంది.
శ్వేతకేతువు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఉద్దాలకుడు నీటిలో ఉప్పు కలిపాడు. ఉద్దాలకుడు, ఇది రేపు చూద్దాం. మరుసటి రోజు ఉద్దాలకుడు, ఉప్పు కనిపిస్తోందా నాయనా? శ్వేతకేతువు, లేదు నాన్నగారు. ఉద్దాలకుడు, నీటిని రుచిచూడు. శ్వేతకేతువు, అంతా ఉప్పగా ఉంది. ఉద్దాలకుడు, ఉప్పు కనిపించదు, కాని అంతటా ఉంటుంది. అలాగే సత్యం కూడా. కనిపించదు, కాని అన్నింటిలో ఉంటుంది. ఇప్పుడు శ్వేతకేతువు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఉద్దాలకుడు చివరిగా అన్నాడు. ఉద్దాలకుడు, తత్త్వమసి శ్వేతకేతు. నీవే ఆ సత్యం. శ్వేతకేతువు తల వంచాడు. శ్వేతకేతువు, నాన్నగారు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ రోజునుండి అతను గర్వం వదిలాడు, వినయం నేర్చుకున్నాడు. నీతి, విద్య మరియు వినయం. ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా వినయం లేని విద్య అలంకారం లేని శరీరం వంటిది. నిజమైన విద్య అహంకారాన్ని తొలగిస్తుంది. అంతరాత్మ అన్వేషణ. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఆత్మరూపంలో ఉన్నాడని గుర్తించడమే జ్ఞానం. సత్యాన్వేషణ. పుస్తకాల్లోని సమాచారం ఇన్ఫర్మేషన్, జ్ఞానం కాదు. ఆ సమాచారాన్ని అనుభవం /రియలైజేషన్ లోకి తెచ్చుకోవడమే అసలైన విజయం. మరిన్ని వీడియోస్ కోసం జ్ఞాననేత్రం మరియు ధర్మనేత్రం యూట్యూబ్ ఛానళ్లను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చెయ్యలేదు. అలానే ఈ వీడియోను మీ గ్రూప్స్లో షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి కథలు అందరికీ తెలియాలి. అలానే అని మీకు ఇష్టమైన మీ గురువుగారిని తలుచుకుంటూ వారికి మనస్సులో నమస్కరించుకొని వారి పేరు కామెంట్ చేసి వారికి మీ ధన్యవాదాలు తెలియచేయండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.